హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈజీగా ఇంట్లోనే బర్త్డే కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, సింపుల్గా కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా వివరిస్తున్నానండి. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న 2 ఎగ్స్ని వేసుకోండి. దీంట్లోకి 1/3 కప్ వరకు షుగర్ని వేసుకోండి. ఇంకా 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ అయితే వేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఈ విధంగా వేసుకొని ఈ మొత్తం అన్నీ కూడా కలిసేలాగా ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు, ఎగ్ ఫోమీగా అయ్యేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండి, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని బాగా జల్లించేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఇది కొంచెం థిక్గా ఉందండి. సో అందువలన దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ ప్లేస్లో. నేనైతే వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మరలా బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలండి. అప్పుడే మనకి కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు నేను 6 ఇంచ్ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఆయిల్ గ్రీస్ చేసేసి బటర్ పేపర్ లైన్ చేసి రెడీగా ఉంచానండి. సో దీంట్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాటర్ అంతా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా నైఫ్కి వచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అనేది చాలా క్లీన్గా రావాలి. అప్పుడే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అర్థం మనకి. ఇప్పుడు ఈ కేక్ని మనం కంప్లీట్గా కూల్ చేసేసుకుందామండి. ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను కూల్ చేసుకున్న తర్వాత. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లేట్లో వేసి పక్కన ఉంచాను. ఇది కూల్ అయిన తర్వాత మాత్రమే ఇలా తీయాలండి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా 1 కప్పు వరకు నేను నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని తీసుకొని వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని ఈ విధంగా విప్ చేసుకున్నానండి. క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ని ఫ్రాస్టింగ్ అయితే చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ కేక్ అయితే నేను 3 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ కట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. నేను చూపించిన కొలతల్ని ఫాలో అయ్యి చేస్తే కనుక మీకు కూడా ఇలాంటి స్పాంజీ అయినా ఫ్లఫీ అయిన కేక్ అనేది వస్తుందండి. కేక్ బేస్ మనం టేస్టీగా చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి కేక్ అనేది టేస్ట్ బాగుంటుందండి. సో మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీ కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక కేక్ బోర్డ్ నుంచి ఫస్ట్ అయితే నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచి షుగర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నానండి. తర్వాత విప్పింగ్ క్రీమ్తో కోట్ చేస్తున్నాను. ఈ విధంగా కోట్ చేసుకొని మొత్తం అంతా కూడా క్రీమ్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ అదే విధంగా షుగర్ సిరప్ని అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లోనే మనం బర్త్డే కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా డిజైన్ అయితే చేసుకోవచ్చు.
మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా డీటెయిల్డ్గా అయితే నేను చాలా కేక్స్ అయితే పోస్ట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా బాటమ్ లేయర్ని అయితే టాప్లో ఉంచి సేమ్ మరలా నేను షుగర్ సిరప్ అప్లై చేసుకొని మొత్తం అంతా విప్పింగ్ క్రీమ్తో కోట్ అయితే చేసేస్తున్నానండి. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది. సో మన కేక్స్ మనం చేసుకోవడం వస్తే సరిపోతుందండి. ఇంట్లో వరకు మనం ఈ విధంగా చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. 1-2 సార్లు సరిగా రాకపోవచ్చు, కానీ తర్వాత మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మనం కేక్ స్పాంజ్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయడం నేర్చుకుంటే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అప్పుడు మీరు డెకరేషన్ ఎలా చేసినా కూడా కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో బేసిక్ కేక్ అయితే మీరు ప్రిపేర్ చేయడం ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. ఆ తర్వాత మెల్లగా ఈ విధంగా ఫ్రాస్టింగ్ చేయడం నేర్చుకుంటే ఇంట్లోనే చాలా ఈజీగా బర్త్డే కేక్స్ అయితే చేసేయచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. చాలా సింపుల్ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నానండి నేను ఈ కేక్ పైన. ఎవరైనా కూడా చాలా ఈజీగా వేసేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా సాఫ్ట్ కోటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా నేను ఇప్పుడు ఈ విధంగా 19 నెంబర్ ఉన్న నాజల్ని ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లో ఫిట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్లో బ్లూ కలర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నానండి. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా సింపుల్ డిజైన్ అయితే చేశానండి నేను. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీరు ప్రిపేర్ చేశారన్న విషయం. ఫైనల్గా నేను షుగర్ బాల్స్తో డెకరేట్ చేశానండి. సో ఈ విధంగా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ యమ్మీ అయిన సింపుల్ హాఫ్ కేజీ వెనిలా కేక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఫాలో అవ్వండి. సో యమ్మీ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.